ప్రత్యేక హోదా కోసం ఏపీలో జనసేన సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు జరిగిన పాదయాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు అంబేద్కర్ విగ్రహానికి పవన్ కళ్యాణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు యాత్రలో భారీగా పాల్గొన్నారు. హోదా కోసం ఆందోళనలు కొనసాగిస్తామన్నారు పవన్ కళ్యాణ్. అంటే మేము ముఖ్యమంత్రి గారిని మేము ఎందుకు సపోర్ట్ చేశాను నేను జనసేన పార్టీ నుంచి అంటే, ఒక 4 దశాబ్దాలు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి వారి అనుభవం కావాలని చెప్పినప్పుడు, ఆ అనుభవం సత్ఫలితాలు ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు అవసరం అవుతుంది. మనకి వెనకబడిన జిల్లాలు బోల్ని ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, ప్రకాశం జిల్లా కానీ ఇంత వెనకబడిపోయింటే వీటి గురించి ఎవరు మాట్లాడకుండా అసలు ఏదో 5-6 వేల కోట్లు 6-7 వేల కోట్లు ఇస్తే సరిపోద్ది, ఇంతే మనకి రెవెన్యూ లోటు అని చెప్పి దీని గురించే మాట్లాడుతూ సరిపోతాయని చెప్పి కేవలం వ్యక్తిగత లాభాల కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేశారని మా అందరికీ ప్రజలందరిలో ఉన్న భావాన్ని, ఆ సత్యాన్ని ఈరోజు అందరూ గ్రహించి, ఇది ముందే గ్రహించి మేము మాట్లాడుతూ ఉన్నాం. అది ప్రజలకు ముందుకు తీసుకెళ్లే లోపే చాలా వైరుధ్యమైన ప్రకటనలు ఇచ్చి అవసరం లేదు స్పెషల్ ప్యాకేజీ మంచిది, అదే మన ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మళ్ళీ ప్రత్యేక హోదాని మాట్లాడుతున్నారు. ఇలాంటి పరస్పర విరుద్ధమైన ప్రకటనల వల్ల కన్ఫ్యూజన్ ఏర్పడి ఉన్న పరిస్థితుల్లో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఆ రోజున సిపిఐ మిగతా మేధావులందరినీ కలుపుకొని చెప్పినప్పుడు 70,000 పైచులకు రావాల్సినవి సరైన స్పష్టత లేదనేది ఆ రోజు నిగ్గు తేల్చింది. ఆ రోజున దాని గురించి ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఏ రోజు బలమైన ఆ రోజు మాకు వచ్చింది అవిశ్వాస తీర్మానం కూడా ఒకటి పెట్టొచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ ఆఫ్ బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, దాన్ని ప్రత్యేకించి వాళ్ళని బాధ్యతలను చేయడానికి మీకు అవిశ్వాస తీర్మానం పెట్టని ఆ రోజున వచ్చింది. దాని నుంచి ఈ రోజున తెలిసి ఏ స్థాయికి వెళ్ళింది. ఈ రోజున ఇన్ని రోజులు పార్లమెంట్ స్తంభించిపోవడానికి ఒక ముఖ్య కారణం అయింది. అది జేఎఫ్సీ నుంచి స్టార్ట్ అయింది. అలాగే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈరోజు నిన్న నాకు పార్టీగా లెటర్ అందింది. ఆ లెటర్ అందిన క్రమంలో మళ్ళీ ఇంకొకసారి అఖిలపక్షం కమిటీ అనుకున్నప్పుడు, అసలు ఇలాంటి అఖిలపక్ష కమిటీలు కనీసం ఒక 2 సంవత్సరాల ముందు, కనీసం సంవత్సరం ముందు కానీ చేసింటే చాలా బలంగా ముందుకెళ్ళి ఉండేవాళ్ళం. అందరూ ఒకటే ఆలోచన విధానంతో ఉండేవాళ్ళం.